సాంబార్ పొడిని ఇంట్లోనే ఈ విధంగా తయారు చేసుకోండి. బయట కొనే పని లేకుండా చాలా బావుంటది. టేస్ట్ సూపర్‌గా ఉంటది. ఫస్ట్ దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఒక 2 స్పూన్లు ధనియాలేసుకొని వేయించి పక్కన పెట్టుకోండి. తర్వాత ఇదే ప్యాన్‌లో ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక స్పూన్ కందిబ్యాళ్ళు, ఒక స్పూను ఉద్దిబ్యాళ్ళు వేసి దాలను కూడా వేయించి ఇలా పక్కన పెట్టేసుకోండి. తర్వాత మళ్ళీ ఇదే ప్యాన్ తీసుకొని ఇందులోనే ఒక కారానికి సరిపడినట్లు ఒక 15 ఎండుమిరపకాయలు అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసి వేయించుకొని దాన్ని కూడా పక్కన పెట్టేసుకోండి. తర్వాత మళ్ళీ ఇదే ప్యాన్ పెట్టేసి ఒక స్పూన్ బియ్యము, కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం మిరియాలు, కొంచెం అంటే కొంచెం లైట్‌గా మెంతులు కూడా వేసుకొని వాటిని కూడా బాగా వేయించుకొని పక్కన పెట్టేసుకోండి. ఇదంతా చల్లారిపోయిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకొని మంచిగా ఇలా మిక్సీ పట్టేసుకోండి. మనకి సాంబార్ పొడి అయితే రెడీ. 2-4 నెలల వరకు ఇది నిల్వ ఉంటది. వీడియో నచ్చితే లైక్ చేయండి.